హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. విఎంఆర్ లాజిక్స్ సక్సెస్ సాగాలో మరొక ఆనిముత్యంతో మీ ముందుకు వస్తున్నాం. అతను మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ అయిన అరుణ్ వెంకట సాయినాథ్. ఏపీఎస్ఐ జోన్ 4 నుంచి సెలెక్ట్ అయిన వెంకట అరుణ్ సాయినాథ్ ని ఈరోజు మనం కలుద్దాం. నౌ ఐ ఇన్వైట్ అరుణ్ వెంకట సాయినాథ్. అరుణ్, కంగ్రాట్స్. Now I invite VMR Logics Director, VMR Sir, to felicitate Arun Venkat Sainath. Sir. Congrats, Arun. So, my dear friends, అరుణ్ సాయికి ఒక స్పెషాలిటీ ఉందండి. ఆ స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుణ్ సాయినాథ్ యంగెస్ట్ ఎస్ఐ. ఇప్పుడు సెలెక్టెడ్ వాళ్ళలో చూస్తే ఏపీలో అతను అప్లై చేసేదానికి 21 years ఉండాలి. 21 years 4 days ఉన్నాయండి. సో హీఈస్ ద పర్సన్, యంగెస్ట్ పర్సన్. అతని ఫస్ట్ అటెంప్ట్ లోనే ఏపీఏలో ఎస్ఐగా వచ్చింది, ఫస్ట్ అటెంప్ట్ లో. సో అది ఎలా వచ్చింది, దానికి కారణాలు ఏంటి, తర్వాత వాళ్ళ యొక్క అతను చదివిన బుక్స్ ఏంటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది, అవన్నీ కూడా మీతో డిస్కస్ చేశారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రుల బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, అతనికి జరిగిన మోటివేషన్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా అరుణ్ మాటల్లో విందాము. అరుణ్, ఈ రోజు ఏంటంటే నువ్వు చూస్తున్న అందరి విద్యార్థులకు కూడా, ఆస్పిరెంట్స్ కూడా నీ మోటివేషన్ ద్వారా కొంతమందికి అట్లీస్ట్ కొంతమంది మోటివేట్ అయ్యి వాళ్ళందరూ కూడా నీలాగా ఎస్ఐ జాబ్ కొట్టాలి. ఫస్ట్ అటెంప్ట్ లో కొట్టడం అనేది అంత ఈజీ టాస్క్ కదండి. ఫస్ట్ అటెంప్ట్ లో జాబ్ అనేది ఈజీ కాదు. చాలా మంది అంటా ఉంటారు, ఏంటి ఎస్ఐ ఫస్ట్ అటెంప్ట్ రాదు, 2-3 attempts పోవాలంటారు. మరి అతనికి ఫస్ట్ అటెంప్ట్ లో ఎలా వచ్చింది జాబ్? అతను ఎప్పటి నుంచి అతను ఇలా అనుకుంటాడు, ఎలా ఎస్ఐ వాళ్ళని ఎప్పటి నుంచి ఉన్నారు అతని మైండ్ లో, అవన్నీ కూడా అతని మాటలో చూద్దాము. సో ఫస్ట్ అటెంప్ట్ రావాలంటే విఎంఆర్ లాజిక్స్ అతనికి ఎలా హెల్ప్ చేసింది ఈ ఫస్ట్ అటెంప్ట్ అది రావడం కోసం, అవన్నీ కూడా అతని మాటలో ఉందాం. సో డియర్ స్టూడెంట్స్, విఎంఆర్ లాజిక్స్ సక్సెస్ సాగాలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అంటే సక్సెస్ స్టోరీ మొత్తం చెప్తున్నారు. ఇలాగే మీలో ఇంకెవరైనా సరే సెలెక్ట్ అయితే వాళ్ళు కూడా వచ్చి సక్సెస్ సాగాలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను. ఓకే అరుణ్, ప్లీజ్ క్యారీ ఆన్. అందరికీ నమస్కారం. నా పేరు అరుణ్ వెంకట సాయినాథ్. మా నాన్న పేరు చంద్రశేఖర్, మా అమ్మ పేరు వరలక్ష్మి. నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి ఉన్నారు. నా తమ్ముని పేరు మనోభిరామ్, నా చెల్లి పేరు కృష్ణవి. మా నాన్న వీవర్, మాది ధర్మవరం, అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ మాది. ఇప్పుడే సార్ చెప్పినట్లుగా నాకు చిన్న వయసులోనే, అది 21 years 4 daysకి అప్లై చేసి 21 నాకు జాబ్ రావడం జరిగింది. అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే రావడం జరిగింది. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. దానికి కారణాలు, దానికి స్ట్రాటజీస్, ఎలా చదివాను, ఎలా ఎక్సెల్ అయ్యాను అనేది కాసేపటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను. మాది ధర్మవరం అంటేనే పట్టు చీరలు చాలా ప్రత్యేక. ధర్మవరంలో మా నాన్న పట్టు చీరలు ఇస్తాడు. మా నాన్న చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి చదివించాడు. ఆ కష్టానికి మేము ఈరోజు ఈ స్థాయికి ఉన్నామంటే మా నాన్నే కారణం. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎప్పుడే కానీ నాకు ఎంకరేజ్మెంట్, ఫ్రెండ్లీ నేచర్తో చిన్నప్పటి నుంచి చాలా నాకు మోటివేట్ చేశాడు. అంతే కావాలని నాకు ఒక 9th class నుంచి చాలా కలగా ఉండేది. అచీవ్ చేయాల నా గోలు యూనిఫామ్ జాబ్ కొట్టాలా అనే, చాలా యూనిఫామ్ వేసుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి, పూర్ పీపుల్కి చాలా హెల్ప్ చేయాలని, నాకు చాలా సర్వీస్ చేయాలని చెప్పేసి చాలా సన్నబ్బు నుంచి నాన్న చాలా హెల్ప్ చేసి, అందుకు గాను మా తల్లిదండ్రుల పాదాలకు నా నమస్కారం. మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నన్ను జాబ్ కొడతావరా, ఖచ్చితంగా ఎస్ఏ జాబ్ నీకు వస్తుంది అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. నన్ను బాగా వాళ్ళు సపోర్ట్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ మా మమ్మీ డాడీ కాకోకుండా మా రిలేటివ్స్ మొత్తం వాళ్ళందరూ బాగా సపోర్ట్ చేసి, జాబ్ కొడతావురా, ఖచ్చితంగా నువ్వు జాబ్ వస్తుంది, వాళ్ళ సపోర్ట్ అందరు సపోర్ట్ చేయడం వల్లే నేను వారి నమ్మకాన్ని నేను నిలబెట్టాను. అందుకు చాలా ఆనందంగా ఉంది. ధర్మవరంలో జీవానంద ఇంగ్లీష్ ఇంటర్మీడియట్ ఈ సాయి కృప జూనియర్ కాలేజ్ నేను పూర్తి చేయడం జరిగింది. ధర్మవరం అనంతపూర్ ఆర్ట్స్ కాలేజీలో నా డిగ్రీ. నాకు చిన్నప్పటి నుంచి ఎస్ఏ కావాలని చాలా క్లియర్గా ఉండేది. అందువల్ల నేను డిగ్రీలో ఎన్సీ తీసుకోవడం జరిగింది. అది హెల్ప్ అవుతుందని చెప్పి చాలా తీసుకోవడం జరిగింది.
నేర్చుకోవడం జరిగింది. చాలా కష్టపడ్డాను. నా డిగ్రీ నా గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వగానే నేను ఎస్ఏ జాబ్ కొట్టాలా, ఎలాగైనా ఎస్ఏ జాబ్ కొట్టాలా అనే ఒక పేరుతో హైదరాబాద్‌కి రావడం జరిగింది. హైదరాబాద్‌కి వచ్చాక నేను విచారించాను బాగుంటది అని చెప్పి. ఇక్కడ యూట్యూబ్‌లో చూసాను. మా సీనియర్స్ రిఫర్ చేశాను. మా సీనియర్స్ విఎంఆర్ లాజిక్స్ బాగుంటది. సార్ వే ఆఫ్ టీచింగ్ చాలా బాగుంటదని చెప్పి ఒకసారి సారు నాకు చాలా నచ్చిన విఎంఆర్ లాజిక్స్ జాయిన్ అయ్యాను. విఎంఆర్ లాజిక్స్ జాయిన్ అయ్యి మార్నింగ్ 10 వరకు క్లాసెస్ మొత్తం బాగా బాగా ప్రిపేర్ అయ్యాను. కమింగ్ టు క్లాస్ రూమ్ అండ్ ఫ్యాకల్టీ గురించి విఎంఆర్ సార్. విఎంఆర్ సార్ అనేది సార్ వే ఆఫ్ టీచ్ సార్ వచ్చేసి 3 మెథడ్స్ చెప్తారు. ఆ 3 మెథడ్స్‌లో ఫస్ట్ మెథడ్ చెప్తారు. ఆ మెథడ్ బాగున్నా కూడా కానీ ఇది చేయకూడదు అంటారు. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పి. మరి ఇంకో మెథడ్ గురించి చెప్తారు. అది మాకు నచ్చుతుంది. కానీ సార్ అది కూడా వద్దు. అది కూడా టైం వేస్ట్ అని చెప్పి థర్డ్ మెథడ్ నెక్స్ట్ మెథడ్ చెప్తారు. అది మాత్రమే ఎగ్జామ్‌లో చేయాలని చెప్పేసి అది బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సార్ వే ఆఫ్ టీచింగ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. సారు మనం అందరిని స్టూడెంట్స్‌ని స్టేజ్ మీదకి అది ఎలా ఆ క్వెషన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసి బాగా షార్ట్ కట్ మెథడ్ చెప్తారు సారు బాగా. సారు సౌమ్య మేడం, ప్యూర్ మ్యాథ్స్ మేడం చాలా టీచింగ్ చాలా నచ్చేది. షార్ట్ కట్ ట్రిక్స్ మేడం నన్ను ఎంకరేజ్‌గా, మోటివేట్‌గా చేసేది. ఎప్పుడైనా గాని డీమోటివేట్ అయినా మేడం ఏం కాదు అని చెప్పి నిలబెట్టి క్లాస్‌లో కూడా నేను మేడం ఏదైనా అడిగినా ఆన్ స్పాట్ టక్కన ఆన్సర్ ఇచ్చేవాడిని. రీజనింగ్ ఫ్యాకల్టీకొస్తే కాదంబరి మేడం. కాదంబరి మేడం, మేడం సబ్జెక్ట్‌తో పాటి లైఫ్‌లో ఎలా ఉండాలి? లైఫ్‌లో రేపు పొద్దున ఎలా జీవించాలి మనము? ఆ సబ్జెక్ట్ లింక్ చేసుకొని లాజికల్ థింకింగ్‌తో మేడం ఎలా థింక్ చేయాలి? పొద్దున ఒక ఆఫీసర్ క్యాడర్‌లో ఉన్నప్పుడు ఎలా థింక్ చేయాలి అని చెప్పేసి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చాలా నచ్చేది నాకు. మనం మెచ్యూరిటీగా థింక్ చేయాలి అని చెప్పి బాగా క్లాస్‌లో సబ్జెక్టే కాకోకుండా సబ్జెక్ట్‌తో పాటు ఎలా మనము రేపు పొద్దున ఆఫీసర్ క్యాడర్‌లో ఉంటాం. ఆఫీసర్ క్యాడర్‌లో ఉంటూ ఎలా బిహేవ్ చేయాలి అని బాగా చాలా నచ్చింది మేడంలో నాకు. అన్ని సబ్జెక్ట్స్ చాలా బాగా నచ్చాయి. మొత్తం 6 మెంబర్స్‌గా మేము హైదరాబాద్‌కి రావడం జరిగింది. అందులో అందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ అంతా బాగా చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. అందులో రాఘవేంద్ర రెడ్డి అనే అతను, సాయి, ప్రశాంత్ అని చెప్పి, యశ్వంత్ వీళ్ళంతా చాలా మా గ్రూప్ చాలా హెల్ప్ చేశారు. మహేష్ ఇప్పుడు జాబ్ కొట్టారు. అలా మేమంతా గ్రూప్ డిస్కషన్ చేసుకొని అంతా రోజు క్లాసెస్ అన్ని ఒకరికొకరు డిస్కస్ చేసుకుని అర్థం కావని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ వాళ్ళందరూ చాలా మేమందరూ బాగా డిస్కస్ చేయడం వల్లే మా క్లాస్‌లో కూడా చాలా మందికి ఎస్ఏలు వచ్చాయి. తెలంగాణలో వచ్చాయి. చాలా మంది మాకు డిస్కస్ చేసుకొని ఒకరితో డిస్కస్ చేసుకొని అది చాలా హెల్ప్ అయింది నాకు. నేను విఎంఆర్ లాజిక్స్‌లో ఎగ్జామ్స్ మార్క్ టెస్ట్‌లు బాగా రాసేవాడిని. మార్క్ టెస్ట్ రాసేటప్పుడు ఎప్పుడు టాప్ 5, టాప్ 10లో వచ్చేవాడిని. కానీ టాప్ 1 కోసం టాప్ 1లో రావాలా అని ప్రయత్నించి టాప్ 1లో ఒకసారి వచ్చాను కూడా. అలానే మీరు కూడా స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ మొత్తం మీరు కూడా అలాగే ఏదైనా మీ మనసులో గోల్ పెట్టుకొని ఖచ్చితంగా దాన్ని సాధించాలా. ఒక బర్నింగ్ డిజైర్. ఆ బర్నింగ్ డిజైర్ ఉంటే మీలో ఏదైనా సాధించగలరు. అది ఏదైనా సరే. అది ఏ జాబ్ అయినా, ఎంత పెద్ద జాబ్ అయినా మీలో బర్నింగ్ డిజైర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయి ఖచ్చితంగా వెళ్ళగలరు. నాకు జాబ్ వచ్చినందుకు నా ఆనందం కన్నా మా తల్లిదండ్రుల ఆనందం నేను నా వాళ్ళ కళ్ళలో చూసి నాకు వాళ్ళ పాదాలకు అసలు నమస్కారం చేయాలనిపించింది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు. నాకు ఈ స్థాయికి నేను రావడానికి కారణం వాళ్ళే. ఖచ్చితంగా వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అలాగే అలాగే నన్ను బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ధర్మవరంలో వాళ్ళు మా అమ్మ నాన్నకి సన్మానం చేశారు. అది చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు. అసలు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి అసలు చాలా ప్రౌడ్ మూమెంట్ నాకు మా అమ్మ నాన్నకని చూసి. ఆ వీడియో చాలా మందికి ఇచ్చారు. చాలా మంది చూడడం వల్ల అది మొత్తం ధర్మవరం మొత్తం సర్క్యులేట్ అయిపోయింది.
నెవర్ గివ్ అప్ అనే పదము చాలా విలువైనది. ఎందుకంటే చాలా మంది ఒక డిజైర్ పెట్టుకొని మధ్యలోనే దాన్ని వదిలేసి వెళ్తుంటారు. కానీ మీరు అలా చేయకండి. ఒక డిజైర్ పెట్టుకున్నామంటే అది వచ్చేంత వరకు ఎన్ని కష్టాలైనా పడండి, కానీ లాస్ట్‌కి సాధించాకే మీరు బయటికెళ్ళండి. సక్సెస్‌తోనే మీరు బయటికెళ్ళాలి. సక్సెస్ కావాలంటే చాలా సూత్రాలున్నాయి. దాంట్లో నాకు కొన్ని చెప్తాను, నేను ప్రిపరేషన్‌లో చెప్తాను. మినిమమ్ 8-10 అవర్స్ డైలీ ప్రిపరేషన్ ఉండాలి. దాంతో పాటు కన్సిస్టెన్సీ ఉండాలి. చెప్పారు చాలా మంది, కన్సిస్టెన్సీ ఈస్ ద కీ టు సక్సెస్ అని. కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. కన్సిస్టెన్సీ అంటే మీరు ఒకసారి ఏదైనా చదవాలి అనుకుంటే అది ఖచ్చితంగా చదివే తీరాలి. మరి డిసిప్లిన్ అంటే ఈ టైంకి కూర్చోవాలి, నేను టైంకి చదవాలి అంటే ఆ టైంకి చదవాలి అంతే. అది 15 అవర్స్ 14 అవర్స్ చదవాలి అంటే 14 అవర్స్ చదవాలి. డిసిప్లైన్గా మోటివేట్ చేసుకుంటూ, ఎప్పుడైనా మీరు డిమోటివేట్ అయినా మళ్ళీ మీరు మోటివేట్ చేసుకుంటూ ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అయ్యేంత వరకు నెవర్ గివ్ అప్. ఒకసారి పెట్టారు అంటే ఇంకా మీరు వార్ ఫినిష్ అంతే. ఖచ్చితంగా మీరు ఆ గోల్ సక్సెస్ రీచ్ అయ్యేంత వరకు పెట్టకండి. మంచి డిజైర్, గ్రేట్ ఎయిమ్ పెట్టుకోండి. అబ్దుల్ కలాం చెప్పారు గ్రేట్ ఎయిమ్ చెప్పారు. ఆ గ్రేట్ ఎయిమ్ పెట్టుకుని బాగా సాధించాలి. దాదాపుగా ఒక 12-14 అవర్స్ రోజు చదివేవాడిని. పిఎంఆర్ లాజిక్స్ బుక్స్ తో పాటు బయట బుక్స్ కూడా రిఫర్ చేశాను. కొద్ది స్టాండర్డ్ బుక్స్ రిఫర్ చేశాను. పిఎంఆర్ లాజిక్స్ బుక్స్ బాగా నచ్చాయి నాకు. అలాగే బయట బుక్స్ రిఫర్ చేశాను. హిస్టరీకి కరీం సార్, యాక్చువల్లీ నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ని, తెలుగు మీడియంకి ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్. నేను హిస్టరీకి కరీం సార్ బుక్ చదివాను. పాలిటీకి లక్ష్మీకాంత్ సార్ బుక్ చదివాను. జాగ్రఫీకి రమణరాజు సార్ బుక్ చదివాను. కి జనరల్ సైన్స్కి ఎన్సీఆర్టీస్ రిఫర్ చేశాను. ఎన్సీఆర్టీస్ నుంచి చాలా అడగడం జరిగింది. ఆ పేపర్స్ బాగా రిఫర్ చేయడం వల్ల వాళ్ళు ఎన్సీఆర్టీస్ నుంచి అడగడం జరిగింది. అందుకని ఎన్సీఆర్టీస్ బాగా రిఫర్ చేసి, మా నాన్న గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మా నాన్న మమ్మల్ని చదివించి చాలా కష్టపడ్డారు. ఆ కష్టానికి మేము ఫలితంగా మేము జాబ్ నాన్నకి ఇవ్వడం జరిగింది. అలా నాకు చాలా ఆనందంగా ఉంది. మా నాన్నకు అలా జాబ్ అంకితం, మా నాన్న పాదాలకు అంకితం చేస్తున్నాను ఆ జాబ్ని. మా అమ్మ నాన్న పాదాలకు అంకితం. వాళ్ళు నా ఈ స్థాయికి రావడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. మా అమ్మ నాన్న పెట్టుకున్న ఆశలకు నిరూపించాలి అనుకున్నాను. నేను మీరు కూడా ఆస్పిరెంట్స్ అలాగే మీరు కూడా ఉన్నత స్థాయికి వెళ్ళి అనుకున్న జాబ్ సాధించి మీ అమ్మ నాన్న కళ్ళల్లో ఆనందాన్ని, ఆ ప్రౌడ్ మూమెంట్ ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు కష్టపడి చాలా మేము చదివిస్తుంటారు. వాళ్ళ కోరికను మేము నెరవేర్చి చూపించండి. ఆస్పిరెంట్స్, మీ సక్సెస్ అయితే మీ ఆనందం కన్నా మీ తల్లిదండ్రులు, గురువులు, రిలేటివ్స్ మొత్తం చాలా ఆనందపడతారు. ఆ ఆనందం కోసమైనా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ అరుణ్ వెంకట్ సాయినాథ్. జై హింద్. థ్యాంక్ యూ అరుణ్. సో ఆస్పిరెంట్స్ విన్నారు కదా, అరుణ్ సక్సెస్ తన మాటల్లోనే. ధర్మవరంలో తన పేరెంట్స్కి తన వల్ల, తన జాబ్ వల్ల, తన కష్టం వల్ల, తన జాబ్ వల్ల, తన సక్సెస్ వల్ల తన పేరెంట్స్ రికగ్నైజేషన్, రిలేటివ్స్ చాలా హ్యాపీగా ఫీల్, తన పేరెంట్స్ తన జాబ్ వల్ల ఆ ఊర్లో వాళ్ళు ఫెలిసిటేట్ చేశారు. సో ఇదంతా తనకు వచ్చిన సక్సెస్ వల్లనే. సో తన సక్సెస్కి కారణమైన విఎంఆర్ లాజిక్స్ గురించి తను చెప్పాడు. ఎలాగైతే విఎంఆర్ లాజిక్స్లో ఫ్యాకల్టీ ఎలా అయితే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఎలా గైడ్ చేశారు, ఎలా మోటివేట్ చేశారు, తనకి ఇక్కడ దొరికిన ఫ్రెండ్స్ తనకి గ్రూప్ డిస్కషన్లో ఎలా సహకరించారు, తన ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టిన ఎగ్జామ్స్ వల్ల మోటివేట్ అవుతూ ఎలా టాప్ ర్యాంక్ చేరుకోవాలని ఆ తపనతోటి ఎలా అయితే తను వెళ్ళాలని చెప్పి పట్టుదలతో ఎలా చదివాడు, ఇవన్నీ తన మాటల్లో విన్నారు. సో మీరు కూడా మీరు ఎంచుకున్న గోల్ ఏదైనప్పటికీ చక్కటి కోచింగ్ ఇన్స్టిట్యూట్ చాలా ఇంపార్టెంట్. చక్కటి ఆఫ్లైన్, ఆన్లైన్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎంఆర్ లాజిక్స్లో ఉన్న ఫ్యాకల్టీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో మీరు కూడా అనుకున్న గమ్యాన్ని రీచ్, మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ సక్సెస్ స్టోరీని మాతో షేర్ చేసుకోవాలని కోరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.